నమస్తే, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఇండియాలో సిలికాన్ వ్యాలీ అంటే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం బెంగళూరు అండ్ హైదరాబాద్ కూడా చాలామందికి గుర్తొస్తుంది, ఎందుకంటే ఐటీ హబ్ కాబట్టి. చాలామంది ఏం చేస్తున్నారంటే రీసెంట్ డేస్లో పక్క రాష్ట్రాల్లో చదవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, దట్టు కర్ణాటక లాంటి రాష్ట్రంలో. సో చాలామంది కామెట్కి ఎగ్జామ్ కూడా రాస్తున్నారు, దాంట్లో క్వాలిఫై అవుతున్నారు. ఈ సంవత్సరం ఎంతమంది రాశారంటే 1,17,000 మంది అయితే ఎగ్జామ్ రాశారండి. చాలామంది క్వాలిఫై అయ్యారు, మంచి మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి. చాలామంది కామెంట్ రూపంలో కూడా మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మా అబ్బాయికి లేదంటే మా అమ్మాయికి ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో అప్లై చేసుకోవాలి, ఏ కాలేజ్లో సీట్ వస్తుందంటూ కూడా అడుగుతున్నారు. సో నేనైతే దానికి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నాను. ఎవరికైతే కామెట్ కీలో మంచి ర్యాంక్స్ వస్తాయో వాళ్ళందరూ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను సిఎస్సి బ్రాంచ్ ఆధారంగా, క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా టాప్ 1 to 50 కాలేజెస్ అయితే చెప్తాను. సో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరైతే అప్లై చేసుకోండి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూర్ రోడ్లో ఉంది, బెంగళూరు. 434 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈసారి కట్ ఆఫ్స్ కాస్త పెరుగుతాయంటున్నారు, చూద్దాం. ఎందుకంటే ఇది 2024 కట్ ఆఫ్స్ కాబట్టి దీనికి అటు ఇటుగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక సెకండ్ కాలేజ్ వచ్చేసి ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1585. ఎవరికైతే 1585 లోపు ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరు రాష్ట్రంలో ఉంది. 3716 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక 4వ కాలేజ్ శ్రీ జయ చామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ ఆఫ్ జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, మైసూర్లో ఉందండి. 5158 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈ టాప్ 4th కాలేజ్లో అప్లై చేసుకోవచ్చు. ఇక టాప్ 5th కాలేజ్ వచ్చేసి దయానంద సాగర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కుమారస్వామి లేఅవుట్, బెంగళూరు రాష్ట్రంలో ఉంది. 5873 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, నార్త్ క్యాంపస్, మైసూర్లో ఉందండి. 10,182 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 10,896 లోపు ర్యాంక్ అయితే రావాలి. దీనికోసం సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11,173 లోపు ర్యాంకు రావాలి. ఇక 9th వన్ వచ్చేసి బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, 12,938 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక 10వ కాలేజ్ వచ్చేసి ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బెంగళూరు రాష్ట్రంలోనే ఉందండి, జేపీ నగర్లో. 14,477 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా టాప్ 10 కాలేజెస్లో అప్లై చేసుకోవడానికి అర్హులే. ఇక నెక్స్ట్ చూద్దాం, టాప్ 11th కాలేజ్ చూద్దాం. టాప్ 11 వచ్చేసి నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యలహంక, బెంగళూరు. సో ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నేను చదివిన కాలేజెస్లో చాలా వరకు యూనివర్సిటీస్ అయిపోయాయి. ఈ కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్ సిఎస్సి బ్రాంచ్లో అయితే 15,857. ఇక నెక్స్ట్ 12వ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్ 22,573. నెక్స్ట్ 13 కాలేజ్ వచ్చేసి శ్రీ ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యలహంక, బెంగళూరులో ఉందండి. 23,135 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ ఎలిజిబులే. ఇక 14వ కాలేజ్ వచ్చేసి గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 23,197 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కేఎల్ఏ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఫార్మల్లీ నౌన్ యాజ్ BVBCET, విద్యానగర్లో ఉందండి. 28,951 లోపు ర్యాంక్ వస్తే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక టాప్ 16th కాలేజ్ వచ్చేసి BNM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 30,741. ఇక 17వ కాలేజ్ ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్, ఎలియన్స్ యూనివర్సిటీ, అనేకల్, బెంగళూరులో ఉందండి. 31,768 దీని క్లోజింగ్ ర్యాంక్. ఇక 18వ కాలేజ్ వచ్చేసి RNS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, RR నగర్లో ఉందండి. ఇది 32,495 దీని క్లోజింగ్ ర్యాంక్. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, యలహంకలో ఉందండి. 33,873 దీని క్లోజింగ్ ర్యాంక్. ఇక టాప్ 28th కాలేజ్ వచ్చేసి GSSS ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 35,762. సో 11 to 20 ఈ కాలేజెస్ అయితే ఉన్నాయండి. దీంట్లో 15,000 నుంచి 35,000 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక టాప్ 21 కాలేజ్ వచ్చేసి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 40,302. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 41,133.
టాప్ 23 కాలేజ్ చూద్దాం. కేఎల్ఎస్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 41,505. ఇక టాప్ 24th కాలేజ్ వచ్చేసి గోపాలన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, వైట్ ఫీల్డ్లో ఉందండి. వైట్ ఫీల్డ్ బెంగళూరులో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. సో దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 45,603. ఇక టాప్ 25th కాలేజ్ వచ్చేసి దయానంద సాగర అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 47,289. ఎస్టీఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 51,370. పిఈఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పెస్ కాలేజ్ రోడ్లో ఉందండి. దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 54,992. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 55,243. ఇక టాప్ 29th కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 55,833. టాప్ 30th కాలేజ్ వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 57,489. సో 35,000 నుంచి 57,000 లోపు ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ కూడా టాప్ 21 నుంచి 30 మధ్యలో ఉన్న కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ర్యాంక్స్కి అంటే కర్ణాటక లాంటి రాష్ట్రంలో సీట్ రావడం అనేది మంచి విషయమేనండి. టాప్ 30 కాలేజెస్లో మీరు కూడా చదివిన సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక టాప్ 31 నుంచి 40 మధ్యలో ఉన్న కాలేజెస్ చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా గత సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి క్లోజింగ్ ర్యాంక్ ఆధారంగా చేసిన లిస్ట్ అండి. ఇక 31వ కాలేజ్ వచ్చేసి కేఎస్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, 60,674 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ వన్ వచ్చేసి మాల్నాడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 66,287 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక 33వ కాలేజ్ డాక్టర్ హెచ్ఎన్ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 66,297 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 66,375 ఈ కాలేజ్ యొక్క సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్. ఈ సిఎస్సికి ఎందుకు చెప్తున్నానంటే సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ అనేది కాస్త టాప్గా ఉంటుంది. సో 66,500 తర్వాత కూడా పైన ఎవరికైతే ర్యాంక్స్ వస్తుందో వాళ్ళకి ఇతర బ్రాంచెస్ కూడా వస్తాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ న్యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 66,504 దీని క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 67,287 దీని క్లోజింగ్ ర్యాంక్. శేషాద్రిపురం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 67,630 దీని క్లోజింగ్ ర్యాంక్. బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 76,181. డాన్ బోస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 76,938. ఇక టాప్ 40th కాలేజ్ వచ్చేసి షాహాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 77,460. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీ, 77,593 దీని క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏసిఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 78,464 దీని క్లోజింగ్ ర్యాంక్. విద్యావర్తక కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 80,021 దీని క్లోజింగ్ ర్యాంక్. ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 80,238 దీని క్లోజింగ్ ర్యాంక్. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 81,358 దీని క్లోజింగ్ ర్యాంక్ అండి. ఏట్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 82,217 దీని క్లోజింగ్ ర్యాంక్. ఆల్వాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 82,560 దీని క్లోజింగ్ ర్యాంక్. పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 82,808. ఈస్ట్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 83,252 దీని క్లోజింగ్ ర్యాంక్. ఇంకా టాప్ 50th కాలేజ్ వచ్చేసి వేమన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మోస్ట్లీ నేను చెప్పిన కాలేజెస్ అన్ని బెంగళూరు రాష్ట్రంలో ఉన్నాయండి. వేమన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి 85,681 దీని క్లోజింగ్ ర్యాంక్. సో టాప్ 50th కాలేజెస్లో 1,00,000 లోపు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ కూడా అడ్మిషన్ పొందడానికి అర్హులే. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, ఇవన్నీ కూడా సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. సో ఈ ర్యాంక్స్ కంటే పైన ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇతర బ్రాంచెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఓన్లీ సిఎస్సి వెనకాల పడని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇంకా ట్రెడిషనల్ కోర్సెస్ మనకి చాలా ఉన్నాయి కాబట్టి బ్రాంచెస్, ఆ బ్రాంచెస్కి 85,000 పైన ఎవరికి వచ్చినా కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మన ఎడ్యునైన్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్, కౌన్సిలింగ్ లేదంటే చాయిస్ ఫిల్లింగ్ దేనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Thank you.